నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్త, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో మనం జ్యోతిషరీత్యా కావచ్చు, వాస్తురీత్యా కావచ్చు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఇటువంటి సమస్యలకు 100% రెమెడీ తెలియజేసేందుకు అమ్మ మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు అమ్మని సంప్రదించవచ్చు. నేరుగా సంప్రదించాలనుకుంటే చిక్కట్పల్లి, హైదరాబాద్లో అమ్మ అందుబాటులో ఉంటారు. అమ్మ రేపు విశాఖపట్నంలో, ఎల్లుండి రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు. మరి 17, 18 తేదీల్లో మీరు ఎవరైనా సరే అమ్మను నేరుగా సంప్రదించాలనుకుంటే గనక విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంత వాసులందరూ కూడా మీరు అమ్మను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేరుగా వచ్చి సంప్రదిస్తే కనుక మీ యొక్క పూర్తి జాతక పరిశీలన చేసి మీ సమస్యకు చక్కని పరిష్కార మార్గం, 100% రెమెడీ అనేది మీకు లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలకు వివాహాలు కావట్లేదు, అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావట్లేదు, వివాహాలు కావట్లేదు, దగ్గరకు వచ్చి సంబంధాలు పోతున్నాయి, ఎంగేజ్మెంట్ వరకు అవుతుంది, వివాహం ఆగిపోతుంది, ఇలా ఎన్నో సమస్యలు చెప్తూ వస్తున్నారు. మా అమ్మాయికి వయసు అయిపోతుంది, లేదంటే మా అబ్బాయికి వయసు అయిపోతుంది అని చెప్పి ఇలా చాలా వింటున్నాం కదా. ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏంటి? పరిష్కార మార్గం ఏముంటుంది? సహజంగా ఏంటంటే ఇలాంటి సమస్యలు రావడానికి గల ప్రధాన కారణము అనేది జనరల్గా ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే ఆడపిల్లలకి ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఆడపిల్లలకి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటుంది, మగపిల్లలకి కూడా ఉంటాయి, కానీ అన్నీ సెట్ అవ్వాలి కదా. ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, ఇది కావచ్చు, అన్నీ కూడా వాడు పెద్దవాడు చూసుకున్నప్పుడు ఆ అమ్మాయికి తగినట్టుగా చూడాలి అన్నప్పుడు పిల్లవాడికి కాస్త తక్కువ ప్యాకేజ్ ఉంటుంది. వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. మినిమం ఇంత అని పెట్టుకుంటారు. ఓ 15 లక్షలు ఉండాలి, 20 లక్షలు ఉండాలి అని చెప్పేసి ఆడపిల్ల తల్లిదండ్రులు కావచ్చు. ఆడపిల్ల రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా అలాగే ఉంటుంది. ఏజ్ గ్యాప్ కూడా జస్ట్ 2-3 ఇయర్స్ పెట్టుకుంటున్నారు నవేడేస్. వెనకటి రోజుల్లో ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినా, 10 ఏళ్ళు గ్యాప్ వచ్చినా పెద్దవాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పిల్ల చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం వాళ్ళు కంపల్సరీ నాకు ఇంతే గ్యాప్ ఉండాలి, లేదా ఇంత ప్యాకేజ్ ఉండాలి అని చెప్పేసి పెడుతుంటారు. ఇది ఒక రీజన్. అలాగే జాతకాలు, జాతక పరిశీలన అనేది కూడా ఎక్కువగా, ఈ అవేర్నెస్ కూడా ఎక్కువే ఉంది. అది కలవాలి. కలవకపోతే ఒకవేళ పరిష్కారం ఏదైనా సరే మేము పరిహారం చెప్తే చేసుకుంటామనే వాళ్ళు చక్కగా చేసుకుంటూనే ఉన్నారు, పరిహారాలు చేసుకొని కుదుర్చుకుంటున్నారు. ఎక్కువ మందికి ఏమవుతున్నదంటే పిల్లలు అబ్రాడ్లో ఉంటారు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళడం ఇప్పుడు ఆడపిల్లలు కొంతమందికి ఇష్టం లేదు అని అంటే అదొక రీజన్. మాకు ఇండియాలోనే ఉండాలి, లేదా ఇక్కడే ఉండాలి, హైదరాబాద్ ఉండాలి, బెంగళూరులోనే ఉండాలి, అలా కూడా. ఎందుకంటే నాకు జాతకాలు చాలామంది కలుస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు మాకు పంపడం ఇష్టం లేదు అని చెప్తారు. సో ఆ విధంగా కొంతమందికి డిలే జరగడం ఉంటుంది. ఇలా ఏమవుతుందంటే అనేక కారణాలు, కారణం ఏదైనా కావచ్చు నాన్న, మొత్తానికి మాత్రం తల్లిదండ్రులు సఫర్ అవుతూ ఉన్నారు. అందుకని ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాం. ఇప్పుడు శ్రీచక్రం అని చెప్పేసి తెలియచేసేదాన్ని, ఎప్పుడు అనుకున్న మనం ఏదైనా సంకల్పం ఒకటి అనుకొని బీరువా లాకరులో పొందుపరచమని చాలామంది కూడా తెలియజేశారు. వాళ్ళ అమ్మాయిది కావచ్చు, అబ్బాయిది కావచ్చు, వివాహం త్వరగా జరగాలి అని చెప్పి అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. దానికేమీ మళ్ళీ పూజా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. జస్ట్ ఒక సంకల్పం అనుకొని పెట్టాలి. అలాగే వీళ్ళు ఎవరికైతే సంబంధాలు చూస్తుంటారో వాళ్ళకి శక్తి కంకణము అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటా. శక్తి కంకణం ధరించిన తర్వాత కూడా వితిన్ డేస్లో సంబంధాలు కుదిరిన వాళ్ళు ఉన్నారు. అంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఏ కారణం చేతనైనా నరదృష్టి, నరఘోష అనేటువంటిది సహజంగా అటాక్ అవుతుంటుంది, వాళ్ళకి కలుగుతుంటుంది. మరి అది తొలగిపోతుంది. అయితే ఇలాంటివన్నీ కూడా దైవిక వస్తువులు, దైవిక సంపద అనేది యథార్థంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నది ఎక్కువ మందికి కూడా. వాళ్ళ గృహంలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ వినాలి, ఇంట్లో కూడా చక్కగా శుభవార్తలు వినాలి, శుభకార్యాలు జరగాలి అంటే ఆ గృహానికి కూడా యోగం అనేది ఉండాలి. అది కలగాలి అని అంటే ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటా. ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది మెయిన్ సింహద్వారం కాకుండా దాని లోపలికి వచ్చిన తర్వాత మరొక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ కి హ్యాంగింగ్ చేయమని చెప్తాను. అలా చెప్పిన తర్వాత చాలా మంది ఇళ్లలో కూడా శుభవార్తలు విన్నాము, శుభకార్యాలు జరిగినాయి అని చెప్పి చాలా మంది తెలియజేశారు. ఇప్పుడు అర్హత తగ్గ ఉద్యోగం పొందలేకపోతే అది బాధే వాళ్ళకి, చాలా బాధ.
వివాహం ఒక్కటనే కాదు, ఫస్ట్ కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు మగపిల్లలు. ఈ మధ్య కాలంలో గమనిస్తే ఆడపిల్లలు కూడా అలాగే అంటున్నారు, ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ అంటున్నారు. సో అలా కెరియర్లో సెటిల్ అవ్వటం విషయం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి మంచి వార్తలు వింటుంటారు. తను ఏంటంటే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, సెలెక్ట్ అవ్వలేదు అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు ఎవరైనా సరే, అబ్బాయిలనే కాదు, అబ్బాయిలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఏంటంటే కెరియర్ వైజ్గా సపోర్ట్ చేస్తాయి ఇలాంటివన్నీ కూడా. గృహంలో శుభవార్తలు వింటారు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద, ఇప్పుడు సంబంధాలు చూసే విషయమైనా సరే వాడు వెళుతున్నారు అని అంటే ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను. ఈ వస్తువులు అనేటువంటివి ఉంటాయి, వాటికి కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి. అవి మన దగ్గర ఉంచుకోవటం మంచిది అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. అయితే అది రక్షణ శిల అని కావచ్చు, ఆకర్షణ శిల అని చెప్పేసి అవి దగ్గర ఉంచుకుని వెళితే కనుక డెఫినెట్ గా సక్సెస్ అవుతారు, శుభవార్తలు వింటారు. దృష్టి దోషం తొలగిపోవడానికి సర్వసిద్ధి మాల అని తెలియజేస్తుంటాం. చాలా మంది కూడా సపోర్ట్ చేసింది అన్నారు. సో ఇలా ఏంటంటే ఎప్పుడైనా సరే నాన్న ఈ వస్తువులు అనేటువంటివి దైవిక వస్తువులు, దైవిక సంపద అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది వివాహ విషయం కావచ్చు, సొంత ఇల్లు కొనాలి అన్న సంకల్పం కావచ్చు, అలాగే మంచి ఉద్యోగం పొందాలి అన్న విషయం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ దైవిక వస్తువులు అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తాయి. అయితే అమ్మ, ఈ దైవిక వస్తువులు అనేవి మరి రేపు మీరు పర్యటనలో ఉంటారు, అవును, మిమ్మల్ని నేరుగా వచ్చి కలిసే వాళ్ళకి కూడా అవి అందుబాటులో ఉంటాయి అంటారా? తప్పకుండా డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అవి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం మంచిది. దాదాపు ఉదయం 9-9:30 నుంచి నేను అందుబాటులో ఉంటాను. 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. అయితే ఈ మధ్యలో చక్కగా వాళ్ళు రావచ్చు, వచ్చి టోకెన్ నెంబర్ తీసుకుంటారు, అక్కడే వెయిట్ చేస్తుంటారు. లేదా ఏవైనా సరే దైవిక వస్తువులు కావాల్సిన వాడు తీసుకుంటారు. లేదా అంత మునుపు జాతకపరంగా ఈ లాకెట్స్ అవసరం అని చెప్పేసి కొంతమందికి రాయటం జరుగుతుంది. ఆ సమయంలో తీసుకోలేని వాడు ఇప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఆరోగ్య విషయం కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు అందజేస్తూ ఉంటా. అది చదువులో రాణించడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే జాతకం అనేది చూసిన తర్వాత జాతక పరంగా వీళ్ళకి ఈ లాకెట్స్ కలిసి వస్తాయి అని చెప్పేస్తే అవి రాసిచ్చిన తర్వాత అవి కలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను వేసుకున్న దగ్గర నుంచి ఆరోగ్యపరంగా బాగున్నానంటారు, శుభవార్తలు విన్నామంటారు. ఇప్పుడు వీసా కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అది ధరించిన తర్వాత సక్సెస్ అయ్యామమ్మా, మాకు వీసా వచ్చింది అని చెప్పేసి తెలియచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగ విషయం కావచ్చు, వివాహం సెటిల్ అయింది అని కావచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. వాటికి కూడా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. విదేశం వెళ్ళాలి అన్నా, ఇక్కడ స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నా 1, 2, 3 అని కాదు నాన్న, అన్నీ ఉంటే గానీ మాకు మానసిక ప్రశాంతత లేదమ్మా అంటారు కొంతమందిని గమనిస్తే. అన్నీ ఉంటాయమ్మా, మాకు డబ్బుకు లోటు లేదు, ఏం కాబట్టి అది అన్నీ అమరుతాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏదో మానసిక ప్రశాంతత లేదు అంటారు. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వాళ్ళ జాతక పరిశీలన అనేది చేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క జాతకం అనేది ఒక ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, అలాగే పేరుని బట్టి కూడా ఉంటుంది నాన్న. అది ఎప్పుడు కూడా నేమాలజీ అని అంటాం. న్యూమరాలజీలోనే మనకి నేమాలజీ అనేది, ఆ పేరు అనేది ఎలా ఉంది, ఏమన్నా అక్షరం యాడ్ చేయాలా, డిలీట్ చేయాలా, అలా చేసిన తర్వాత చాలా మందికి కూడా మంచి మంచి మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మరి క్యూర్ అయ్యి యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ధర్మంగా చెప్పేది ఏంటంటే, మీరు డాక్టర్ ట్రీట్మెంట్ అయితే ఇంపార్టెంట్ నాన్న అని చెప్తాను. అది వెళ్ళామమ్మా, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాము, కానీ మాకు బంధువులు చెప్పారనో తెలిసిన వాడు చెప్పారనో అలా వస్తుంటారు. ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చక్కగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి చిన్నపిల్లలు అయితే అసలు ఆ పేరునే తీసేయాల్సి వస్తుంది కొంతమంది విషయంలో. ఆ నేమ్ అనేది తీసేసి మరొక కొత్త పేరు పెట్టడం అనేది ఉంటాయి. పేర్లలో ఏమైతే అంటే కొన్ని పేర్లు కలిసి వస్తాయి, కొన్ని పేర్లు కలిసి రావు. ఏ పేరు అయితే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది వాస్తవంగా. అలాగే సిగ్నేచరాలజీ అని ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్ని బట్టి కూడా వాళ్ళ జాతకం అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా సిగ్నేచర్ అనేది కూడా గమనించాలి. ఆ సిగ్నేచర్ని బట్టి కూడా వాళ్ళకి అంటే క్లిక్ అవ్వటము, సక్సెస్ అవుతారా అవ్వరా అనేది కూడా తెలుస్తుంది. సో ఆ విషయం కావచ్చు. మరి మేము ఆల్రెడీ మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, మేము బిజినెస్ చేస్తున్నాము, ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తే ఏం ఉపయోగం అమ్మా అనుకుంటారు.
అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, దానికి రిలేటెడ్గా అసలు ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది, వాళ్ళు ఏ బిజినెస్లో అయితే రాణించగలుగుతారు ఆ బిజినెస్ చేయాలి. అంతే తప్పించి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టుబడి ఉంది, లేదా మా ముత్తాత గారు అది చేశారు, మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, ఇప్పుడు నేను అదే చేస్తాను అని అంటే వాళ్ళ జాతకపరంగా కలిసి వచ్చింది, ఇప్పుడు తిన జాతకపరంగా కలిసి వస్తుందా లేదా అనేది కూడా జాతక విశ్లేషణ అవసరము. ఎందుకంటే చాలా మందిని కూడా గమనించాం, వాళ్ళు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, అంటే ఆ వయసు రీత్యా కాస్త పెద్దవాళ్ళు, మీ తాతగారు ఉన్నప్పుడు ఇక్కడే తీసుకున్నాము, ఓపికగా చూపించారు నాన్న, చక్కగా చూపించేవాళ్ళు, ఇప్పుడు అంత ఓపికే లేదు మీకు, లేదా క్వాలిటీ విషయం కావచ్చు, వెరైటీస్ విషయం కావచ్చు. అలా ఏమవుతుందంటే జాతక పరంగా కూడా వీడ జాతక పరంగా మరి అదే వ్యాపారం కలిసి వస్తుందా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఎవరైనా సరే. సో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకము పరిశీలన చేసిన తర్వాత తెలియచేయటం జరుగుతుంది నాన్న. అంతే తప్పించి వాడికి ఏంటంటే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, నేను న్యాయబద్ధంగా పెడుతున్నాను, ఇలాంటివన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటే సర్వం నష్టపోయిన తర్వాత కలుస్తారు. నాకు మహారాష్ట్ర నుంచి చాలామంది వచ్చారు అలా, యథార్థంగా తెలియజేసిన ఒరిస్సా ఒకటి, మహారాష్ట్ర ఒకటి, బిజినెస్ పెట్టి లాస్ అయ్యి తర్వాత వాళ్ళు మొత్తం కోల్పోయిన తర్వాత అసలు ఏమి నీడ కూడా లేకుండా కోల్పోయిన తర్వాత అప్పుడు వచ్చేవాడు. అప్పట్లో చెప్పారమ్మా, మా బంధువులు చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు కలవమని, కానీ నేను అప్పుడు కలవలేకపోయా, ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వచ్చాము అంటారు. అది మాకు వినడానికి బాధ అనిపిస్తుంది. కొంచెమన్నా వాళ్ళకి ఏదైనా పరిహారం చెప్తే వాళ్ళు చేయగలగాలి. సో వాళ్ళలో కూడా ఏమవుతుందంటే అదొక రకమైన నిరాశ అవుతుంది. అలా కాకుండా ముందుగానే అప్రోచ్ అవ్వటం మంచిది నాన్న. నేను జాతక పరంగా ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది, జస్ట్ టీ బిజినెస్ కలిసి వస్తుంది అని చెప్పిన వాళ్ళు డైలీ 10,000 12,000 చేస్తున్న వ్యాపారస్తులు ఉన్నారు నాకు రెగ్యులర్గా. వాళ్ళకి ఏదైతే చెప్తానో వాడు నమ్మకంగా తక్కువ పెట్టుబడితో చేసి, అలాగే టిఫిన్ సెంటర్స్ కూడా అంతే, వాడ జాతక పరంగా కలిసి వస్తుంది నాన్న, మీరు ఇది పెట్టండి, మీరు అయ్యో పరువు పోతుంది, లేదా మొహమాటమో మా బంధువులు ఏమన్నా అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమన్నా, అలాంటివన్నీ అనుకోకూడదు నాన్న. ఎప్పుడైనా సరే ఎవరైనా గౌరవ మర్యాదలతో మనం చేసేది ఏదైనా సరే చాలా చాలా మంచిది, చేసుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలగద్దు, గౌరవ మర్యాదలకు భంగం కలగద్దు. మనం న్యాయపరంగా మనం చేస్తున్నటువంటిది బిజినెస్ అనేది. చక్కగా టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళమ్మ వాళ్ళు చెప్తున్నారు, 7,000 నుంచి 10,000 మధ్యలో డైలీ అమ్ముతున్నామమ్మా, మాకు పర్వాలేదు, బాగానే ఉంది, పర్వాలేదు, మిగులుతున్నాయి కొంచెం అన్నారు. సంతోషం కదా. ఇప్పుడు అక్కడ ఇక్కడ జాబ్ సర్చ్ చేసే కంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకుంటున్నారట. అలా వచ్చి మళ్ళీ నాకు చెప్తుంటారు, చాలా సంతోషం అనిపిస్తుంది అది. సో వాళ్ళకి ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది అనేది ముందుగా తెలుసుకొని గనక బిజినెస్ స్టార్ట్ చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది నాన్న లాభాలు అనేటువంటివి. ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి మనకి, వాటికి చక్కని పరిష్కార మార్గాలు 100% రెమెడీ అమ్మ అందిస్తారు. మీరు ఎన్నో ఉదాహరణలు కూడా విన్నారు. మరి మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అమ్మ అలాగే చూస్తూ ఉంటాం, చాలామంది మాకు ఉద్యోగంలో స్థిరత్వం ఉండట్లేదు, మేము ఉద్యోగాలు మారాల్సి వస్తుంది, ఒకవేళ స్థిరంగా ఉన్నా కూడా మాకు ఉద్యోగంలో ఎదుగుదల ఉండట్లేదు, మేము అక్కడే ఉండిపోతున్నాం అంటారు. ఇలా ఉద్యోగంలో ఎక్కడైతే మొదలు పెట్టారో మేము అక్కడే ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా అంటూ ఉంటారు కదా, ఇలాంటి సమస్యకి ఏం చేయాలి? వాళ్ళకి ఏంటంటే నెంబర్ 1 మరొక దానికి వెళ్ళాలి అన్న ధైర్యం చేయలేరు, ఆ తెగింపు ఉండదు వాళ్ళల్లో. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అట్లుంటాయి, ఇట్లా భార్య పిల్లలు, వాళ్ళది అది దృష్టిలో ఉంచుకొని పాపం ఇంకొక స్టెప్ వేయాలి అంటే ఫస్ట్ భయపడతారు ఎవరైనా సరే. అయ్యో ఎంతో కొంత ఇంత ప్రాంప్ట్గా మంత్రి మాకింత వస్తున్నది, అదొక బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఒకవేళ గనక రాకపోతే అనుకున్నది మరి మా పరిస్థితి ఏంటి అనేది ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది వాళ్ళని. ఏదైతే అది అయిందిలే, నేనైతే మారాలి ధైర్యంగా అని తెగించి కనుక కొంచెం ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం సఫర్ అయిన వాళ్ళు ఉంటున్నారు. పాపం వాళ్ళు చెప్పారు ఉన్న జాబ్ చాలా బాగుండి కూడా వీళ్ళకి ఇప్పుడు ఎంప్లాయీస్ వీళ్ళకి కోపం వచ్చినా వీళ్ళే వెళ్ళిపోవాలి, యాజమాన్య కోపం వచ్చినా వీళ్ళనే పంపిస్తారు. కొంచెం ఓర్పు సహనము అనేది కూడా ఇంపార్టెంట్. మా దగ్గరికి చాలా మంది వచ్చారట, నాకు 2.5 lakhs ప్యాకేజ్ మంత్లీ వచ్చేదమ్మా ఇన్కమ్, మంత్లీ 2.5 lakhs వచ్చేవి. నాకు ఒకసారి హట్ అయ్యాను, నేను చాలా బాధపడి రిజైన్ చేసి వచ్చా అన్నాడు ఒక వ్యక్తి. రిజైన్ చేసి వచ్చిన తర్వాత 80,000 కంటే ఎక్కువ రావట్లేదట అతనికి మంత్రి ఇప్పుడు. అది స్వయంకృత అపరాధము అంటారు. నువ్వు నీ చేతులారా చేసుకున్నావు,
మళ్ళీ తిరిగి నాకు అంత రావాలి అంటే రాదు వాళ్ళకి. అలా ఏమవుతుందంటే మరి ఇంతకీ టాపిక్ మనకి పెరగాలి అంటే ఏం చేయాలి, సాలరీ మరి మాకు బాగుండాలి, రిజల్ట్ బాగుండాలి అన్నప్పుడు 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకం చేస్తే డెఫినెట్గా శాలరీ పెరుగుతుంది. అమ్మా, మన విజయ మార్గం కార్యక్రమానికి సంబంధించిన ఒక ఏవి ఉందమ్మా, చూద్దాం. అది ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మ, కార్యక్రమంలో ప్రతిసారి కూడా చివర్లో మీరు ఒక మంచి మాట చెప్తూ ఉంటారు. ఆ మంచి మాట కోసం కూడా ఎంతమంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాల్టి మంచి మాట ఏంటి? ఈ రోజు మంచి మాట ఏదైతే తెలియజేస్తానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో మంచి మాటలు అనేటువంటి వినవచ్చు. అలాగే ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట, రేపు అంటే 17వ తారీఖు డిసెంబర్ 17 ఆదివారము, రేపటి రోజున వైజాగ్లో అందుబాటులో ఉంటాను. అలాగే ఎల్లుండి అంటే 18వ తారీఖు డిసెంబరు సోమవారం రోజున నేను రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. అంటే రేపు వైజాగ్లో అందుబాటులో ఉంటాను, ఎల్లుండి రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. అంటే ఎప్పుడు ఏ ప్రదేశాల్లో అయితే ఉంటానో సేమ్ ప్లేసెస్, అవే ప్రదేశము. అలాగే ఇంకెవరికైనా డౌట్ ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చినా కాల్ చేస్తే ఎక్కడ అనేది తెలియచేయటం జరుగుతుంది, ప్లేస్ అనేటువంటిది. అక్కడ కూడా వచ్చి చక్కగా ఈ దైవిక వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. కాంబో ప్యాక్ ఆఫర్ ఉన్నదా అమ్మా అని చెప్పేసి కూడా ఇప్పటికీ చాలా కాల్స్ వచ్చాయి, చాలామంది అడిగారు. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది. అందులో శ్రీచక్రము, శక్తి కంకణము, అదృష్ట ఐశ్వర్య కవచాలు అని జతగా వస్తాయి. అవి ఆ 2 అన్నమాట. ఇవి చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు. శ్రీచక్రం అనేది మనసులో సంకల్పం అనుకొని బీరువాల ఆఖరిలో పొందుపరచవచ్చు. అలాగే శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది ఎవరికైతే అవసరమో వాళ్ళు వచ్చి చక్కగా అది ఇండివిజువల్గా కూడా అంటే సపరేట్గా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. కాంబో ప్యాక్ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు అది పొందవచ్చు. ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కొంతమంది సపరేట్గా కూడా తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ మంది ఆ ఒక్కటే కావాలని చెప్పేసి కూడా వచ్చేవాళ్ళు ఉంటుంటారు. అలాగే రక్షణ శిల, అలాగే ఆకర్షణ శిల అని అంటాము. ఆ ఆకర్షణ శిల అనేటువంటిది కూడా దగ్గర ఉంచుకొని ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు కనుక దగ్గర ఉంచుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట, ఏదైనా సరే మనకి బిజినెస్లో లాభాలు రావాలి అన్నా, దురదృష్టం దూరమైపోవాలి అనన్నా, అసలు ఈ కష్టాలు ఎంతకాలము కష్టాలన్నీ దూరమైపోవాలి అనన్నా కొంచెం నీళ్లలో బెల్లం వేసి కలిపి ఆ బెల్లపు నీరు అనేటువంటిది
అలాగే కొంచెం ఆవ నూనె, ఎప్పుడు మనం ప్రమిదలు వెలిగిస్తుంటాం, ప్రమిద మీరు ఒత్తులు మామూలుగా నిత్యం ఎన్నైతే వెలిగిస్తారో అన్ని ఒత్తులు, ఒక 5 ఒత్తులు కానీ అలా తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు మొదట్లో ఈ బెల్లపు నీరు పోయాలి. పోసిన తర్వాత ఆ ప్రమిద ఇది ఏ రోజు చేయాలి అనంటే శనివారం నాడు చేస్తే చాలా మంచిది. లేదమ్మా నాకు అప్పుడు కుదరట్లేదు, ఇంకెప్పుడైనా చేయొచ్చు అంటే డైలీ చేయొచ్చు, నష్టం లేదు. శనివారం చేస్తే చాలా చాలా మంచిది, ఎప్పుడైనా చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. ఆవ నూనె అనేది వేసి 5 ఒత్తులు వేసి, ఆవ నూనె 5 ఒత్తుల ప్రమిదలో వేసి వెలిగించి చక్కగా దండం పెట్టుకొని కష్టాలన్నీ దూరమైపోవాలి అని చెప్పేసి. అలాగే చాలామంది కూడా తెలియజేశారు, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఎక్కువ తెలియజేస్తుంటాం కదా, రాస్తుంటాం కదా, ఇది చేశాక నిజంగా బాగా కలిసి వచ్చిందమ్మా అన్నారు. ఇన్ని శనివారాలు అన్ని శనివారాలు అని లేదు నాన్న, నియమమేం లేదు, మీ ఓపిక మీ శక్తి మీరు చక్కగా చేయండి, డెఫినెట్గా కలిసి వస్తుంది. చాలామంది కూడా తెలియచేశారు. చిన్న రెమెడీ, ఇదేం పెద్ద పెద్ద రెమెడీ కూడా ఏమీ కాదు, చక్కగా మీరు ఇది చేయండి. అలాగే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారము అంటాం, గురువారం. చక్కగా మార్గశిర గురువారంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం చాలా చాలా మంచిది. మార్గశిర లక్ష్మీవారపు కథ అని కూడా ఉంటుంది, ఆ కథ చదువుకొని చక్కగా అక్షింతలు వేసుకుంటే కూడా చాలా మంచిది. ధనానికి లోటు అనేది ఉండదు, యథార్థంగా ధనానికి లోటు ఉండదు. మార్గశిర లక్ష్మీవారం నాడు అంటే గురువారం రోజున మీరు వీలైనంత వరకు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆ కథ చదువుకొని ఆ అక్షింతలు కొంచెం ఇట్లా అమ్మవారి మీద వేసి కొన్ని అక్షింతలు మీద చల్లుకుంటే అస్సలు యథార్థంగా నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తెలియచేస్తూనే ఉంటాను, మార్గశిర గురువారము అనేటువంటిది మంచి రిజల్ట్ వస్తుంది నాన్న. ధనానికి లోటు అనేది ఉండదు, అసలు దారిద్ర్యము అనేది దరిదాపుల్లో కూడా ఉండదు, అది దూరమైపోతుంది. ఈ చిన్న పరిహారాలు కాస్త ఆచరిస్తూ ఉండండి చాలు. చూసారు కదండి, మరి రేపు ఆదివారం 17వ తేదీన అమ్మ విశాఖపట్నంలో అందుబాటులో ఉంటారు. ఎల్లుండు 18వ తేదీ సోమవారం రోజున రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు. ఇది చాలా మంచి అవకాశం, నేరుగా సంప్రదించాలి అనుకునే వాళ్ళకి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు అమ్మను సంప్రదించండి. మీ యొక్క జాతక పరిశీలన చేసి చాలా చక్కని పరిష్కార మార్గం 100% రెమెడీ అమ్మ అందజేస్తారు. అలాగే దైవిక వస్తువులు కూడా మీరు ఏమైనా పొందాలి అనుకుంటే అమ్మ దగ్గర అందుబాటులో ఉంటాయి, మీరు సంప్రదించవచ్చు, తీసుకోవచ్చు. మరి మరిన్ని వివరాలు ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయగలరు. అమ్మ ఈనాటి కార్యక్రమం ద్వారా ఎంతో మంచి మాట తెలియజేస్తూనే చక్కని పరిష్కార మార్గాలు కూడా సూచించారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.